బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో తెల్లవారగానే ఒక సాంగ్ అయితే వేశారు. ఆ సాంగ్ పూర్తవ్వగానే సంజన కళ్యాణ్‌తో గొడవ పడడానికి రెడీ అయిపోయింది. గార్డెన్ ఏరియాలో కూర్చున్న కళ్యాణ్ దగ్గరకు సంజన వచ్చి కూర్చొని ఇక నిన్నటి నామినేషన్ ప్రక్రియ కోసం అలానే తనూజని ఇన్వాల్వ్ చేసి గొడవకు దిగింది. దీంతో కళ్యాణ్‌కి చాలా కోపం వచ్చి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు మర్యాద ఇవ్వను అంటూ గట్టి వార్నింగే ఇచ్చాడు సంజనకు. ఇంతకీ సంజన ఏ విషయం పైన గొడవ పడింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లైవ్‌లో ప్రస్తుతం కళ్యాణ్, సంజనకు పెద్ద గొడవే జరుగుతుంది. ఇద్దరు హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ కోసం మాట్లాడుకుంటూ గొడవ పడుతున్నారు. సంజన ఏమంటుందంటే, "నువ్వు ఇమ్మాన్యుయల్ దగ్గర బ్రతిమలాడుకొని మరి ఒక కార్డ్ అయితే తీసుకున్నావు. ఆ కార్డ్ తీసుకొని నన్ను నామినేట్ చేయాలి అనే ఆలోచన నీకుంది అని తెలిస్తే అసలు ఇమ్ముకి డైరెక్ట్‌గా చెప్పుండాల్సింది. చెప్తే నీకు ఆ కార్డే ఇచ్చేవాడు కాదు. బ్రతిమలాడుకొని కార్డ్ తీసుకొని నన్నే నామినేట్ చేయాలనే ఆలోచన నీకుంది అంటే ఎప్పటినుంచో ఈ ఆలోచన నాకుంది. నేను బ్రతిమలాడి తీసుకున్నానో, గొడవ పడి తీసుకున్నానో ఇమ్ము ఇమ్ము అన్నకి నాకు ఒక క్లారిటీ ఉంది. మీరు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కళ్యాణ్ చెప్తాడు. నేను మధ్యలో ఎందుకు మాట్లాడను? నువ్వు డైరెక్ట్‌గా చెప్పుంటే అసలు ఇమ్ము నీకు ఆ కార్డే ఇచ్చేవాడు కాదు. నీకు అంత ధైర్యంగా చెప్పే దమ్ము లేదు. అందుకని ఇలా చెప్పకుండా కార్డ్ తీసుకొని నన్ను నామినేట్ చేయాలనే ఆలోచన నీకు బాగా వచ్చింది అంటూ కావాలని సంజన గొడవ పడుతుంది. అయితే నామినేషన్స్ కోసమే కాకుండా తనూజని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది సంజన. హౌస్‌లో ఎవరు గేమ్ ఆడినా నువ్వు కొంతమందిని నామినేట్ చెయ్యవు. తనూజని సేవ్ చేయడానికి నువ్వు చాలా ఆలోచిస్తున్నావని మాట్లాడుతది. అలానే తనూజని ఇంప్రెస్ చేయాలనుకుంటే పోయి తనూజని ఇంప్రెస్ చెయ్యు. అంతేగాని తనని ఇంప్రెస్ చేయాలని వేరే వాళ్ళని నూతిలో తోసేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతది సంజన. ఇక్కడ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలానే ఇంకొకరిని మీరు ఇన్వాల్వ్ చేసి మాట్లాడొద్దండి మేడం. ఎందుకంటే ఇప్పటికి నేను మీకు మేడం, మేడం అని రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఆ రెస్పెక్ట్ అలానే ఉంచుకోండి అంటే నేను కూడా నిన్నేమి నువ్వు అని అనట్లేదు. కళ్యాణ్ గారు అనే మాట్లాడుతున్నాను. నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నానని సంజన మాటకు మాట గొడవ పెంచుతూ వెళ్తుంది. అయితే నామినేషన్స్ కోసం మాట్లాడటం ఓకే. కానీ తనూజని ఇన్వాల్వ్ చేసి తనూజని ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు అని మాట్లాడటం మాత్రం నిజంగానే రాంగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటి అంటే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ బ్రతిమలాడితే కార్డ్ ఇచ్చాడా? లేకపోతే ఇంకా దేనికైనా ఇచ్చాడా? అనేది వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. కానీ ఇమ్ము నన్ను నామినేట్ చేస్తావని తెలిస్తే నీకు కార్డ్ ఇచ్చేవాడు కాదు అంటే అదేంటి? అప్పుడు ఇమ్ము సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా! సంజన గారి విషయంలో. హౌస్‌లో తన కార్డ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో తన కార్డ్ ఇవ్వచ్చు. అంతేకానీ సంజనని నామినేట్ చేస్తారా? తనుజని నామినేట్ చేస్తారా? అన్నది అది వాళ్ళ ఒపీనియన్. ఇక ఇమ్ము ఎప్పటికీ కూడా సంజనని ఎవ్వరితో నామినేట్ చేయకుండా ఎన్ని రోజులని కాపాడుతాడు. ఈరోజు సంజన వచ్చి కళ్యాణ్‌తో ఇమ్ము నీకు కార్డ్ ఇచ్చాడు. నువ్వు నన్ను నామినేట్ చేస్తావని తెలిస్తే ఇవ్వకపోతుండే. ఈరోజు కళ్యాణ్ కాకపోతే ఇంకొకరు నామినేట్ చేస్తారు. ఎన్ని రోజులని ఇమ్ముకి అవకాశం వస్తుంది కార్డ్స్ ఇచ్చే అవకాశం కానీ, ఇంకేదైనా అవకాశం కానీ. ఇమ్ము ఇప్పటి వరకు నామినేషన్స్‌లోకి రాలేదు. అలాంటిది ఇమ్ము ఎప్పుడైనా నామినేషన్స్‌లోకొస్తే ఆయనకి నెగెటివ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, సంజన అసలు ఇమ్ము ద్వారా సంజన ఎన్ని వారాలు సేవ్ అవుతుంది? ఇప్పటి వరకు ఎవరు నామినేట్ చేయకుండా ఉంటారు? ఈరోజు కళ్యాణ్ చేయొచ్చు, రేపు ఇంకొకరు చేయొచ్చు. ఇమ్ముకి నువ్వు చెప్పుంటే అసలు కార్డే ఇచ్చేవాడు కాదు అని చెప్పి ఇమ్ము టాపిక్ తీసుకొచ్చి సంజన గొడవ పడుతుంది. అండ్ తనూజని ఇంప్రెస్ చేయడానికి కళ్యాణ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టుగా మళ్ళా ఈ ఈ ఇలా మాట్లాడితే ఖచ్చితంగా సంజనకి ఓట్స్ డ్రాప్ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. అసలు కళ్యాణ్ చెప్తున్నాడు మర్యాదగా మాట్లాడండి. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అంటూ కళ్యాణ్ గట్టిగానే ఇస్తున్నా సరే సంజన మాటకు మాట చెప్తూ నువ్వు తనుజని ఇంప్రెస్ చేయడానికే వెయిట్ చేస్తున్నావు. తనుజని ఇంప్రెస్ చేయాలంటే పోయి తనుజని ఇంప్రెస్ చేసుకో లేకపోతే బయటికి పోయి ఇంప్రెస్ చేసుకో అన్నట్టు మాట్లాడుతుందనమాట సంజన. సో, ఇమ్ము కార్డ్ ఇస్తే ఈమెకు ప్రాబ్లమ్ ఏంటి? కళ్యాణ్ నామినేట్ ఎవరిని చేయాలనుకుంటే వాళ్ళని చేస్తారు. ఇమ్ము ప్రతి వారం సంజననైతే సేవ్ చేసుకొని రాలేడు అన్నది నా ఒపీనియను. సో, ఇమ్ముని సుమన్ శెట్టి సేవ్ చేశాడు కాబట్టి, ఇమ్ముకు కార్డ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి, కార్డ్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికిస్తే ఈమెకెందుకు? ఇమ్మాన్యుయల్ హౌస్‌లో వీళ్ళు బాండింగ్ పెట్టుకున్నారని చెప్పి ప్రతిసారి ఆ బాండింగ్ కోసమని స్టిక్ ఆన్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళ బాండింగ్‌ని ఇమ్ము తప్పు అంటున్నప్పుడు, వీళ్ళ బాండింగ్ కూడా వేరే వాళ్ళకి తప్పు అనిపిస్తది. మరి కళ్యాణ్ విషయంలో తనూజ కోసం అలానే టికెట్ బ్రతిమలాడి తీసుకున్నావంటూ సంజన మాట్లాడే మాటలపై మీ ఒపీనియన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే బీబీ9 అప్డేట్స్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.